చాలా సఫర్ అయ్యాను సార్. చాలా బాధపడ్డాను. అయితే నాకు తెలిసింది ఒక ఫ్రెండ్ చెప్పిన ప్రకారం ఇక్కడ నరసాపురం దగ్గర పట్టీలేస్తున్నారని చెప్పేసానంటే అక్కడికి వెళ్ళాను సార్. మంచం మీద పడుకొని లెగలేని పరిస్థితిలో 2 అడుగులు కూడా ఏసేవాడిని కాదు. నాకు ఏజ్ అయితే నా 42 సార్. ఈ ఏజ్‌లో ఇంత బాధేంటని చాలా బాధపడ్డాను. అయితే పట్టీలకెళ్తే ఒక పట్టీ 1500 తీసుకొని 5 రోజులే సార్ అది పట్టి. 5 రోజులుకి మళ్ళీ మార్చాలనేవారు. అలాగా 6 పట్టీలేయించుకున్నాను సార్. అక్కడ బాధ పూర్తిగా తగ్గలేదు గానీ, కొద్దిగా ఏదో తిమ్మిరి కింద ఉండి నాకు నొప్పి తగ్గినట్టు అనిపించింది సార్. తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు మానేశాను సార్. మానేస్తే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇలా కాదని చెప్పేసి మాకు తెలిసిండి పెద్దాయన ఒకాయన భీమవరం కేరళ డాక్టర్ వస్తున్నారు. వాళ్ళు ఆయుర్వేదం అందిస్తారు. అక్కడికెళ్ళమని చెప్పేసి అంటే నేను వెళ్ళాను సార్. అక్కడ నెలకొచ్చి రూ. 3000 తీసుకునేవారు. పైనే తైలం వేసి తోమటం అలాగే లోపలికి మెడిసిన్ కూడా ఇచ్చేవారు. అది నేను 4 నెలలు వాడాను సార్. 4 నెలలు వాడితే నాకు అసలు ఏమీ రికవర్ అవ్వలేదు. అయితే తర్వాత కొద్దిగా ఐదో నెలకొచ్చేటప్పటికి కొద్దిగా లైట్‌గా తగ్గింది సార్. లోపల వెన్నెముక దగ్గర పొడిచేసినట్టుండేది. అది బాగా తగ్గింది. కానీ కాలు తిమ్మురు ఇవి మాత్రం తగ్గలేదు సార్. అయి ఈ నాకు తగ్గకముందే నేను ఇదే ప్రాబ్లమ్‌తో బాధపడిన ఇద్దరు మా మేనగోళ్ళు రాజమండ్రిలో ఉంటారు. ఆ మేనగోళ్ళకి కూడా నేను చెప్తే మా మేనగోళ్ళు కూడా అక్కడి నుంచి మంచం బెడ్ మీద నుంచి లెగలేని పరిస్థితిలో కారు కట్టించుకొని వచ్చేవారండి రాజమండ్రి నుంచి భీమవరం. ఇంకా నాకు కూడా పూర్తిగా తగ్గకముందే కొద్దిగా ఎంతో కొంత రికవర్ అవుద్ది బాధపడుతుందని చెప్పేసి నేను అక్కడి నుంచి కూడా రప్పించాను. అయితే మా మేనగోళ్ళకైతే అసలు తగ్గలేదు. నాకైతే కొద్దిగా మాదిరిగా తగ్గినట్టు అనిపించింది. తర్వాత మళ్ళీ నెల రోజులుకి ఇంక మళ్ళీ రైజ్ అయింది సార్. రైజ్ అయితే నేను ఆయన్ని అడిగితే మీరు పైన తోమటం సరిగ్గా బాగా ఎక్కువ చేయాలి. అది సరిగ్గా చేయట్లేదు అని చెప్పారు. అదిగో సంవత్సరం నుంచి వస్తున్నారు. అదిగో ఆళ్ళకల్లాగా సరిగ్గా తోమట్లేదు పైని. తైలం వేసి తోమట్లేదు. సరిగ్గా తోమకపోతే రికవర్ అవ్వదు అని చెప్పేసనంటే, ఇదేంట్రా బాబు అని చెప్పేసనన్నాను. అప్పటికే మాకు తెలిసుండాయన ఒకాయన ఫ్రెండ్ ఉన్నారు. ఇది వాడు తగ్గిపోద్దని చెప్పేసనంటే, ఇదేంటి ఏదో అది ఒక పొడేసుకోవాలి నాలుక కింద అన్నాడు. ఇన్ని వాడాను. కానీ ఏమి తగ్గలేదు. ఇది పొడిగా తగ్గిపోద్దా అని చెప్పేసి కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను. మొత్తం మీద దగ్గర దగ్గర 40,000, 50,000 దాకా బయట ఖర్చు పెట్టేసాను సార్. సరే చూద్దామని చెప్పేసానని నేను ఒక ప్యాకెట్‌కి ఒక ఆర్డర్ పెట్టుకున్నాను సార్. ఒక ఆర్డర్ పెట్టుకొని నేను వాడటం మొదలెట్టాను. నాకు 15 రోజులయ్యేటప్పటికి ఆహ్, కొద్దిగా పెద్ద ఇదే అనిపించలేదు గానీ, ఇదేంటి ఇది ఇంకా తగ్గట్లేదు, తగ్గిపోద్దన్నారని చెప్పేసనన్నాను. కానీ రెండో ప్యాకెట్ మొదలయ్యి స్టార్టింగ్‌కే నాకు మొత్తం తగ్గిపోయింది సార్. తగ్గిపోయిన తర్వాత ఇదే రిజల్ట్ నేను మా రాజమండ్రి మేనగోళ్ళకి చెప్తే భీమవరం డాక్టర్ గారు కేరళ వైద్యం అన్నావు. అది తగ్గలేదు కదా! ఇది కూడా తగ్గిద్దా అంటే, లేదు నాకు తగ్గింది. నమ్మకంగా వాడమని చెప్పేసానంటే, మా మేనకోడలు చేత వాడించాను సార్. అలాగా 2 ఆర్డర్‌లు పెట్టించాను. ఫస్ట్ ఆర్డర్ అయ్యే వరకు తగ్గలేదనేది రెండో ఆర్డర్‌కొచ్చేటప్పటికి తగ్గింది సార్. నేను నిన్నే ఒక ఫంక్షన్ అక్కడ వాళ్ళ పుట్టినూరొచ్చారు. అక్కడ గణపతి నవరాత్రులు సందర్భంగా అక్కడ సంతర్పణ ఉంటొచ్చారు సార్. అక్కడ నేను కలిసాను. కలిస్తే నాకు చాలా ఫోన్‌లో కూడా చెప్పింది గతంలోని. కానీ డైరెక్ట్‌గా చూసానండి మనిషిని. మనిషి కూడా చాలా మార్పొచ్చింది. చాలా బక్కగా ఎప్పుడు బాధపడుతూ ఉండేది. అది నేను చూసి నాకు తగ్గేది పక్కన పెట్టేసి, నేను ఆవిడకివ్వటం వల్ల, మా మేనకోడలికివ్వటం వల్ల ఆ ఆనందం నాకు చాలా ఇదనిపించింది సార్. ఆ ధైర్యం నాకు ఇంకా చాలా మందికి ఇవ్వాలనిపించింది. అలాగే ఇంకోటుంది సార్. నేను కలవపూడి అని చెప్పేసి భీమవరం దగ్గర మాకు అదే పెద్దమ్మ కూతురవుద్ది. ఆవిడకి కూడా బ్యాక్ పెయిన్ సార్. బ్యాక్ పెయిన్ అయితే ఆహ్, హ్మ్, క కనీసం అది గేదెలున్నాయి వాళ్ళకి. గడ్డి కోయడానికెళ్ళి అది 2 సంవత్సరాల నుంచి బాధపడుతుంది సార్. గడ్డి కోయడానికెళ్ళి పైకి లెగలేకపోయేదంట. ఆ గడ్డి మోపు కూడా వాళ్ళ ఆయన తర్వాతెళ్లి తెచ్చేవాడు. అలాంటిది ఒక ఆర్డరు ఇస్తే
ఒక ప్యాకెట్ వాడేటప్పటికి సార్, మన ఆర్డర్‌లో 2 ప్యాకెట్లు ఉంటాయి కదా! ఒక ప్యాకెట్ వాడేటప్పటికే గడ్డి కోయటం అసల బాధంతా తగ్గిపోయింది. గడ్డి కోయటం, మోపు కూడా నెత్తిపైన ఎత్తుకొని ఇంటికి తెచ్చేస్తున్నానని చెప్పేసి నాకు ఫోను చేసింది సార్. నాకది కూడా చాలా ఆనందం అనిపించింది సార్. నేనింకా ఒక ఇద్దరు, ముగ్గురికి ఇంకా వేరే ఇచ్చాను సార్. వాళ్ళు రిజల్ట్ కూడా నాకు ఈ త్వరలో వస్తది సార్. నాకు ఈ యొక్క క్యూర్ సెల్ నిజంగా దొరకటం అనేది చాలా అదృష్టం సార్. ఏదో అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నట్లయితే నాకు నాకు తెలీదు కదా సార్. నేను మాత్రం చెప్తున్నాను సార్. నాకు నిజంగా నిన్న వచ్చిన రిజల్ట్స్ చూసైతే మాత్రం ఇంకా చాలా నాకు ఆనందం అనిపించింది సార్. నిజంగా ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చిన లయన్ ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఫైర్ రవిచంద్ర గారు, నేను ప్రతి జూమ్‌లోని అటెండ్ అవుతున్నాను సార్. మీరు చేస్తున్న జూమ్ కండక్ట్ చాలా బాగుంది సార్. ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇంకా 2, 3 ఉన్నాయి. కానీ ఇంకా కెఎస్ అందరికీ రావు గారు అవకాశం ఇక్కడ ఇవ్వట్లేదండి. నాది ఎల్బిచర్ల అండి. నరసాపురం మండలం మాది. నర్సాపురం. అవును ఓకే. సార్. రైట్. ఓకే సార్. సార్.